హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ముందుగా తెలుగు వారందరికీ నా నమస్కారం. అదే కదండి మన సంస్కారం. ఇవాళ ఎపిసోడ్లో తెలంగాణ పెళ్లి భోజనాల స్పెషల్ బగారా రైస్ని తయారు చేస్తున్నానండి. ఇది తెలంగాణ సైడ్ పెళ్లి భోజనాలలో ఆల్ టైమ్ ఫేవరెట్ రెసిపీ. ఇది పక్కా కొలతలతో యాస్టీజ్గా ఎలా తయారు చేయాలో ఇవాళ ఎపిసోడ్లో చూద్దాం. ఈ రెసిపీ కోసం ఓ లోతైన కడాయి తీసుకుని సరిపడినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత అనాస పువ్వు, మరాఠీ మొగ్గల్ని యాడ్ చేసుకోవాలి. అలాగే చెక్క, లవంగాలు, యాలకులను కూడా యాడ్ చేయాలి. ఇప్పుడు ఇందులోకి బిర్యానీ ఆకు, ఇప్పుడు ఇందులోకి 2 టీ స్పూన్ల షాజీరా కూడా యాడ్ చేసుకుని అన్నిటినీ ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా వేగినాక 10 నుంచి 15 జీడిపప్పులు, 3-4 సన్నగా చీల్చుకున్న పచ్చిమిరపకాయలు, 1 కప్పు పుదీనా ఆకులు, అలాగే 1 కప్పు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని వీటిని అన్నిటిని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా వేగినాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, సన్నగా బోరగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసి బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత 1/2 కప్పు చిక్కటి ఫ్రెష్ పెరుగుని యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగినాక ఇందులోకి ఒక పెద్ద టమాటాని తీసుకుని బోరగా కట్ చేసి యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. టమాటా ముక్కలు బాగా మగ్గిన తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే గరం మసాలాని యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక చెక్క నిమ్మరసాన్ని కూడా పిండుకొని మొత్తాన్ని బాగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు సన్నటి సెగ మీద కుక్ చేసుకోవాలి. ఇవన్నీ ఇలా బాగా వేగిన తర్వాత ఒక అరగంట పాటు నానబెట్టుకున్న 3 కప్పుల బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలి. రైస్ వేసుకున్న తర్వాత మొత్తాన్ని బాగా కలుపుకొని ఇందులోకి 4.5 కప్పుల నీళ్ళని యాడ్ చేసుకోవాలి. అంటే 1 కప్పు రైస్కి 1.5 కప్పు నీళ్ళు అన్నమాట. నేను ఇక్కడ 3 కప్పుల బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి 4.5 కప్పుల నీళ్ళని యాడ్ చేస్తున్నాను. నీళ్ళు వేసుకున్న తర్వాత ఒకసారి గెరిటితో మొత్తాన్ని కలుపుకొని మూత పెట్టుకుని 10 నుంచి 15 నిమిషాల పాటు సన్నటి సెగ మీద కుక్ చేసుకోవాలి. మనకు 15 నిమిషాల తర్వాత మూత తీసుకుంటే బగారా రైస్ రెడీ అయినట్లే. ఇప్పుడు రైస్ని కింద నుంచి పై వరకు ఒకసారి కలుపుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చూసారు కదా తెలంగాణ స్పెషల్ బగారా రైస్ని ఎలా తయారు చేసుకోవాలో. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్స్ని నాకు కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.